ఉమ్. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. రీసెంట్ గా అయితే ఒక అమ్మాయిని చూసాము. ఆ, లవ్ చేసిన అబ్బాయి కోసం తల్లిదండ్రులని హత్య చేసింది కదా. మరి తల్లిదండ్రుల ప్రేమ గొప్పది అనుకున్నావా? వాళ్ళ దృష్టిలో అసలు కాదు. లవర్ ప్రేమ గొప్పది వాళ్ళకు. లవరే జీవితము. ఇక సచ్చేదాకా తల్లిదండ్రులు కేవలం ఎంతనాబో ఒక 20 సంవత్సరాలే చూస్తారు. వీళ్ళు సచ్చే వరకు చూస్తారు అని చెప్పేసి తల్లిదండ్రులను కూడా చంపేస్తారు. వీళ్ళు అంత డేంజర్ గా తయారైన క్రిమినల్స్ అయిపోయినరు. ఒక భర్తలను వదలరు, ఒక తల్లిదండ్రులను వదలరు. అసలు ఏమిటిది ఇది? ఏం సాధిస్తున్నారు అసలు ఇవన్నీ చేసి? చెప్పండి. అసలు ఏం వస్తుంది అందుట్లా? అరే వాళ్ళు నవమాసాలు మోసి 9 నెలలు 9 నెలలు కడుపు కోతని ఆ కడుపునే కోసి పాడేసినావు. ఇంత నా బుద్ధి జ్ఞానం ఉండదే? ఎప్పుడు మారేది మీరు? అరే మంచిగా స్టడీ చదువుకోరి. అరే ఇండియా కోసం ఒక రాకెట్ కి ఒక సైంటిస్ట్ గారి, అరే ఒక డాక్టర్ గారి, పేదోళ్ళకి వైద్యం చేయరి. అరే నీ అమ్మ లేదంటే ఇగో కొంత లీడర్స్ గారి. నీ అమ్మ లవర్స్ అవుతున్నారు ఏంది? అసలు తలకాయ ఉండదు అమ్మ మీకు? లవర్స్ అయితే ఏం రాదు, గడ్లలకు తుప్పలకు పోవుడు తప్ప. తర్వాత పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, పిల్లలని కనాలి, 4 తన్నులు తినాలి. ఇదే ఉంటది, వేరేముండదు. మీకంటే ఒక లైఫ్ కూడా ఉండదు. ఆ లైఫ్ ని మీరు కొత్తగా డిజైన్ చేసుకోవాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు మీకు ప్రత్యేకంగా మంచిగా చదువురమ్మా అని చెప్పేసి హాస్టళ్ళకు దాంట్లకు పంపిస్తారు. మీరు ఈ కథలు నడిపి తల్లిదండ్రుల్లో వద్దని చెప్తున్నారు అనేది చంపేస్తే తప్పు కాదా? ఏం సాధించిర్రు చెప్పండి. సో ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు అంటే, ఒకటి హాస్పిటల్లకు ఫోన్ చేసి సారీ హాస్టళ్ళల్లో కానీ, హాస్టళ్ళకి ఏమవుతుంది, కాలేజీలో ప్రొఫెసర్లకు కానీ ప్రిన్సిపల్లకు కానీ మా పాప వచ్చిందా లేదా, మంచిగా చదువుతుందా లేదా అని చెప్పేసి ఇప్పటికెళ్ళి ప్రొఫెసర్లకు, ఇంకోటి లెక్చరర్లకు, టీచర్లకు ఫోన్ చేసి కనుక్కోండి ఇప్పటికైనా. అర్థమైందా? లేదంటే మిమ్మల్నే పటాక్ చేస్తారు. అట్లా తయారైపోయింది ఇప్పుడు. చదువు ఇంపార్టెంట్ కాదు వాళ్ళకు, తుప్పలే ఇంపార్టెంట్ అయింది. దయచేసి చెప్తున్నా, స్టడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఒకప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిండు, విద్య నేర్వని వారు ఇంత పశువు. అర్థమైందే? విద్య నేర్చుకునాలి, చదువుకొని మంచిగా జాబ్ చేయాలి. చూడ్రి, తల్లిదండ్రులను చంపేస్తాం ఇది అంటే మీ బతికే నాశనం. ఏమొస్తుంది? ఏమీ రాదు. ఇప్పుడు జైలు పాలే అంతే. ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి కదా అమ్మాయిల విషయం, అమ్మాయిలు ఇలా ఇంకోటి చేస్తున్నారు. పెళ్ళైన వాళ్ళు కూడా డ్రమ్లలో కుక్కుతున్నారు, వేసి కైమ కొడుతున్నారు. వాళ్ళంతా ఏం సాధించిరి? కుక్కర్లలో ఉడకబెడుతున్నారు. ఏం సాధించారు చెప్పు? మొత్తం అందరు జైల్లోనే పడ్డారు. ఇప్పుడు మీ భర్తను లేపేసి వానితోటి మేము పోయి మంచిగా సుఖంగా ఉంటామని మీరు ఎట్లా అనుకుంటారు? వాడు కూడా భయపడి ఎప్పుడో ఒక రోజు జంప్ కొడతాడు. వాడు ఉన్నాడు. ఎందుకంటే మీరు భర్తని పిల్లలనే మీరు చంపేస్తుంటే వాడు మీతోటి ఉంటాడు అనుకున్నారా? అస్సలు ఉండడు. ఇప్పటికైనా మారండి. తల్లి తండ్రి గురువు దైవం, వీళ్ళని మించిన వాళ్ళు లేరు. వీళ్ళని ఎంత మంచిగా గౌరవిస్తే అంత మంచి లైఫ్ ఉంటుంది. లేకుంటే సత్యనాశ అవుతారు అంతే.